హాయ్, దిస్ ఈజ్ రవి. సౌమ్య జాను అలియాస్ సౌమ్య జాగ్వార్ 2 రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హోంగార్డ్ని కొట్టిందన్న కారణంతో ఈమెపై ఇప్పుడు కేసు పెట్టారు. అయితే ఈవిడ పోలీసులు తప్ప ప్రపంచంలో అందరికీ కనిపిస్తుంది. అన్ని మీడియా ఛానల్కి వెళ్తుంది, ఇంటర్వ్యూ వస్తుంది. అయితే ఈవిడ అదృశ్యం వెనుక, ఈవిడ కనిపించకపోవడం వెనుక ఒక మీడియా అధినేత ఉన్నారని వార్తలు వినిపిస్తాయి. సో ఈ వార్తలు ఎంతవరకు నిజం, సో దీని వెనక అసలు ఏం జరిగింది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వార్త తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్, సౌమ్య జాను అలియాస్ సౌమ్య జాగ్వార్, సార్ ఏంటి కేసు ఏంటి, అసలు ఎవరు ఏమా, ఎందుకు ఈ వెనకాల జరుగుతుంది, ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు సౌమ్య జాను ఈమె ఒక సినిమా హీరోయిన్ అని చెప్తూ ఉన్నారు. బట్ పాపులర్ అయితే కాదు. చాలా మందికి ఈమె తెలియకపోవచ్చు. సౌమ్య జాను ఆమె నటించినటువంటి సినిమాలు ఏవి కూడా హిట్ కాలేదు, హిట్ అయినటువంటి సందర్భం కూడా లేదు. సో అలాంటి సౌమ్య జాను జాగ్వార్ వాహనాన్ని మెయింటైన్ చేస్తున్నారంటే ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ ఏ స్థాయిలో ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో ఈమె జాగ్వార్ కార్ వేసుకొని రాంగ్ రూట్లో వెళ్తూ, సీసీ కెమెరాలు చెప్పినటువంటి దృశ్యం అది, రాంగ్ రూట్లో వెళ్తూ అక్కడ ఉండేటువంటి హోమ్ గార్డ్ని మీద చేసుకొని అక్కడ హల్చల్ చేసినటువంటి ఈ సౌమ్య జాను 2 రోజుల నుంచి కనిపించట్లా. 2 days అయింది. పోలీసులు ఏం చెప్తున్నారు, ఆమెను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేము, ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆమె ఆచూకు తెలియట్లేదు, ఆమె ఫోన్స్ కూడా వాడటం లేదు, ఆమె వాడేటువంటి ఫోన్లు కూడా పగలగొట్టేసింది, ఇలాంటి కథలన్నీ చెప్తున్నారు. అయితే తెలంగాణ పోలీసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, హైదరాబాద్ కమిషనర్గా శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాత, మిగతా సైబరాబాద్ కానీ వీళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాబట్టి మూలాలు ఎక్కడున్నా కానీ ఎతికి పట్టుకుంటున్నారు పోలీసులు. మనం కనుక కొన్ని కేసులు చూస్తే ఆల్రెడీ నిజామాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కుమారుడు రాత్రి వేళ ఇక్కడ ఒక యాక్సిడెంట్ చేసి ఒక ప్రమాదం చేసి అతను తప్పించుకొని దుబాయ్లోకి వెళ్తే దుబాయ్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. అలాగే డ్రగ్స్కి సంబంధించి లేదా గంజాయికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని పెకలింపు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయో మూలాలను ఎతుకుతున్నారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెల్లూరుకి సంబంధించిన నేత కుమారుడు దొరికితే అతని మీద కూడా కేసు పెట్టి లోపల పంపించారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు తెలంగాణ పోలీసు తాజాగా నియామకమైనటువంటి పరిస్థితుల్లో. ప్లస్ ఒకేసారి పంజాగుట్లో 80 మంది పోలీసుల్ని మార్చేశారు. దానికి కారణం ఏంటి, ఆ ఎమ్మెల్యే కొడుకుని తప్పించిపోయారు అనేటువంటి. సో కాబట్టి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు పోలీసు అనే దానికి ఈ సంఘటనలు 1-2 నేను మెన్షన్ చేసిన సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి కళ్ళెదుట. కానీ సౌమ్య జాను విషయంలో పోలీసులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనేది మాత్రం ప్రశ్న వేసుకుంటే, ఒక ప్రముఖ మీడియా ఛానల్కి సంబంధించినటువంటి అధినేత కుటుంబం ఈ సౌమ్య జాను వెనక ఉన్నారు. ఈ సౌమ్య జాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ జాగ్వార్ వాహనం కూడా ఆ మీడియా అధినేతకు సంబంధించిన కుటుంబీకులే ఆఫర్ చేశారు అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక పెద్ద ప్రచారం. అందుకే తెలంగాణలో ఉండేటువంటి పోలీసులు సౌమ్య జాన్ని పట్టుకునేదానికి వెనకాడుతున్నారు. ఇప్పటి వరకు ఆమె మీద కేసు కూడా ఫైల్ చేయలేదు. సొంత డిపార్ట్మెంట్లో ఉన్న హోమ్ గార్డ్ మీద చేసుకుంటే ఇంతవరకు ఆ కేసు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. వాస్తవంగా తెలంగాణ పోలీసు స్ట్రెంత్ ఎంత అంటే అమెరికా పోలీసులు కూడా ప్రశంసించేటువంటి అంత సత్తా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకనంటే ఒకనొక సమయంలో ఇక్కడికి రాడిసన్ హోటల్లో అప్పుడు మనం ఈమె అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె దిగేది. అవును. సో ఇక్కడ విడిది దిగినప్పుడు ఆమెకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ అవన్నీ చూసిన తర్వాత అద్భుతం అని చెప్పి వాళ్ళే ప్రశంసించారు. ఇవాంకా ట్రంప్ కుమార్తె ఇవాంకా వచ్చినప్పుడు ఇవాంకాకి భద్రత కల్పించడానికి అమెరికా నుంచి ఫోర్స్ వచ్చింది. కానీ అమెరికా ఫోర్స్కి కన్నా కూడా అద్భుతంగా సెక్యూరిటీని కల్పించినటువంటి డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ అని చెప్పి వాళ్ళే ప్రశంసించారు, అమెరికా పోలీసు. అవును. సో అమెరికా పోలీసే ఇక్కడ ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్ తీరుని కానీ, లేదంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగిస్తున్న పద్ధతులను కానీ, ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ కానీ, వీటన్నిటి మీద వాళ్ళు అధ్యయనం చేసి ఆశ్చర్యపోయారు. ఇంకోటి ఏంటంటే గతంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా. కేసీఆర్కి సంబంధించిన ఒక కుక్క తప్పిపోయిందని చెప్పి అప్పట్లో వచ్చింది. వెంటనే దాన్ని ట్రేస్ అవుట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉన్నప్పుడు అదేదో కుక్క ఏదో పోయిందని చెప్పి కుక్క తప్పిపోయిందని ఏదో చేస్తే ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేశారు.
అలానే ఇప్పుడు సౌమ్యజాన్ని ట్రేస్ అవుట్ చేయటం తెలంగాణ పోలీసులకి పెద్ద లెక్క. అది లెక్క నిజంగా పట్టుకోవాలని. మరి ఎందుకు పట్టుకోవట్లేదు అంటున్నారు? ఒక మీడియా యజమానికి సంబంధించినటువంటి ప్రమేయం ఉంది, అందుకే ఇప్పుడు సౌమ్యజాన్ని పట్టుకోవడానికి వెనకాడుతున్నారు తెలంగాణ పోలీసు. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉంటారు, రేవంత్ రెడ్డి తోటి ఆ మీడియా యజమాని లైజనింగ్ చేసుకున్నారు అని చెప్పి పొలిటికల్ సర్కిల్లో కూడా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి వాస్తవంగా అతను చెప్పింది ఏంటంటే నేను ఇన్వాల్వ్ కానని చెప్పారు. ప్లస్ వాళ్ళ కుటుంబీకులు కూడా చెప్పారు, కుటుంబీకులకు కూడా చెప్పినట్టు ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కావద్దు, ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురామని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పారని చెప్పి ఆయన చెప్పారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ నియామకాలు అయిన తర్వాత శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీగా, గుప్తా, శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సిపిగా ఇవన్నీ రిక్రూట్మెంట్ అయిన తర్వాత మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, పొలిటికల్ ప్రెజర్స్కి లొంగొద్దు అని చెప్పి ఫ్రీనెస్ ఇచ్చారు తెలంగాణ పోలీసులకి. అంత ఫ్రీనెస్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మీడియా అధిపతి సంబంధించినటువంటి వాళ్ళు కొంత ప్రెజర్ చేస్తున్నందువలన ఈ కేసు ఆలస్యం అవుతుంది అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ట్రాఫిక్ హోమ్ గార్డ్ మీద దాడి చేస్తే ఈ సౌమ్యజాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు? వాస్తవంగా ఈ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. హోమ్ గార్డ్ దాడికి సౌమ్యజాన్ని గుర్తించారు. ఫస్ట్ గుర్తించాలి, అసలు సౌమ్యజాన్ దాడికి పాల్పడిందని చెప్పి ఆ సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. తర్వాత ఈ నెల 24వ తారీఖున బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని అగ్రసేన్ జంక్షన్లో ఇది జరిగింది, ఇన్సిడెంట్ అయింది. 24 ఇవాళ ఎంత డేటు? 28 అంటే 4 days అయింది. 4 days నుంచి ఈవెన్ పట్టుకోవడానికి పోలీసులు చేత కావట్లేదా? కాదు, దాని వెనక బలమైనటువంటి శక్తి ఉంది. సో ఇక్కడ ఆ జంక్షన్లో ఏం జరిగింది అనేది మొత్తం ట్రేస్ అవుట్ చేస్తే అక్కడ ట్రాఫిక్ హోమ్ గార్డ్ పైన జాగ్వార్ కారులో రాంగ్ రూట్లో వచ్చిన ఒక మహిళ దురుసుగా ప్రవర్తించింది అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు ఫస్ట్ పోలీసులు. ఆ మహిళ పైన కేసు నమోదు కూడా చేశారు. అయితే సంఘటన జరిగిన తర్వాత మహిళ సౌమ్యజానిగా గుర్తించారు ఫస్ట్ బంజారా హిల్స్ పోలీసులు. ఆమె కోసం ఇంకా గాలిస్తున్నాము, ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఇంట్లో లేదని చెప్పారు. ఇంట్లో లేదని చెప్తే వాళ్ళు వెనక్కి వచ్చారు. ఆమె సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇంటికి వెళ్ళి నోటీసులు అయితే జారీ చేసి వచ్చామని చెప్తున్నారు. ఆమెపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు అంటున్నారు. అయితే ఇక్కడ ఈమె ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. పోలీసులు ఏమో నోటీసులు ఇచ్చారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆమె ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయని చెబుతున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నా కానీ ఇమీడియట్గా కనుక్కుంటారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు నాకు 41A నోటీస్ ఇవ్వడానికి అక్కడ కడప పోలీసులు వచ్చి నా ఇంటికి నేరుగా వచ్చేసారు. ఫ్లాట్ నెంబర్ కూడా కనుక్కోవాలి, డైరెక్ట్గా ఫ్లాట్లోకి వచ్చేసారు. అంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు పోలీసులు. కాబట్టి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కొన్ని ఎక్కడికి పోతారు? స్విచ్ ఆఫ్ అసలు ప్రపంచానికి అయితే ఎవరొకరు టచ్లో అయితే ఉంటారు కదా. వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు కదా. కానీ వీళ్ళు నోటీసులు ఇచ్చి కామ్గా వచ్చారు. వచ్చిన తర్వాత మేము కేసులు బుక్ చేసామని చెప్తున్నారు. ఈ చిత్రం ఏంటంటే ఇక్కడ హైలైట్ పాయింట్, ఒక యూట్యూబ్ ఛానల్స్కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. సౌమ్యజాను ఇంటర్వ్యూ ఇచ్చింది. అంటే ఈమెను వీరప్పని అనుకోవాలా? అదే కదా. అంటే వీరప్ప స్థాయిలో, లేదంటే లేకపోతే ముద్దు సీను, లేకపోతే పెద్ద పెద్ద డాన్స్ ఇలాంటివి చేస్తుంటారు. అలా ఇచ్చారు. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఏం చెప్తున్నారు? అక్కడ హోమ్ గార్డ్ నన్ను బూతులు తిట్టాడు, అందుకే నేను కొట్టాను అని చెప్పి ఆవిడ ఆ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి మాట. తర్వాత ఏం చెప్పారు? లైఫ్ జాకెట్ చించి దాడి చేసింది ఆమె. నేను లైఫ్ జాకెట్ చించలేదు, హోమ్ గార్డ్ పైన ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తను అసలు పోలీసులు నన్ను విచారణకి పిలవలేదు నన్ను, కాబట్టి నాకు అసలు ఏం తెలియదు. పోలీసులు పిలిచింది కూడా ఆయన లైఫ్ జాకెట్ చించలేదు, నా పైనే అతను బూతులు తిట్టాడు అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. సో అంటే దీని వెనక ఎంత బలమైనటువంటి మీడియా శక్తి ఉంది అనేదానికి ఈ కేసు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ దీంట్లో కనుక పోలీసులు కాంప్రమైజ్ అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటి వరకు పోలీసులు చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.